విజయనగరంలో మాతో పాటు ఉన్నారు. ఒక చిన్నపాటి మీటింగ్లో పాల్గొనడానికి వారు అవకాశం దొరికింది. ఆ విధంగా మాతో సహవాసం చేశారు. చాలా సంతోషము. రేపటి దినం జరుగుతున్నటువంటి ఒక మీటింగ్ నేను ఖమ్మానికి వచ్చాను. కారేపల్లిలో జరుగుతూ ఉంది. ఇలా వస్తున్నాను అని చెప్పగానే మీ పాస్టర్ గారు ఏం చేశారంటే, సరేనయ్యా మేము ముందు రోజు ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటామని కోరుకున్నారు. సో ఆ విధంగా మీతో కలిసి ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకు దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి ప్రత్యేకంగా మీలో నేను పరిచయమైనటువంటి అనేకులు నా కొరకు ప్రార్థన చేశారు. అలాగే దేవుని సేవకులైనటువంటి మీ అయ్యగారు, నా తోటి దేవుని సేవకులైనటువంటి కుటుంబీకులు కూడా నాతో ప్రార్థించినందుకు స్తుతిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం ఒక అర్ధగంట 30 గంట సమయం, ఇప్పటికే 8:45 అయింది. ఎంతసేపు వింటారు? 9:30 వరకు వింటారా, లేకపోతే 10 వరకు వింటారా? అంటే ఉపవాస ప్రార్థనలు సహజంగా శుక్రవారం మీకు జరుగుతాయి కదా ప్రార్థన. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, అంతేనా? ఓకే. మరి మీ చిన్న పాస్టర్ గారు అని పిలవడం నాకు ఇష్టం ఉండదు. 50 దినాల ఉపవాస ప్రార్థన సందర్భంగా ప్రతిరోజు 1 గంట సమయం మీరు కూర్చుంటున్నారని విన్నాను. 8:30కి ముగించుకొని ఇంటికి వెళ్తున్నారని విన్నాను. మరి ఈరోజు 8:30కి ప్రారంభించబడింది. ఓకేనా? అయితే 50 రోజులు ఆయన ఉపవాస ప్రార్థనకి నేను మరొకసారి రాలేను, అందుకని ఆ మాట చెప్పాను. గతంలో 40 దినాల ఉపవాస ప్రార్థన సమయంలో ముగింపు సందర్భంగా మీతో ఉన్నాను, ఆ పగలు రాత్రి. సో దేవుని మహాకృపను బట్టి ఈ 45 దినాల ఉపవాస ప్రార్థనలో మీ చిన్నయ్య గారు అని పిలుస్తారో లేకపోతే బాబు అని పిలుస్తారో నాకు తెలియదు, కానీ వారితో నేను ఈ 45వ రోజు ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ సందర్భంగా ఒక వాక్యం చదువుదాము. కొద్దిగా సౌండ్ సిస్టమ్ చూడనా, అప్ అండ్ డౌన్ అవుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం. బైబిల్ ఉన్నటువంటి వారు తీయండి. మీకు లైటింగ్ ఉందా? పర్వాలేదా? చూడగలరు కదా? 6వ వచనం చదువుదాం. 6వ వచనం ఎవరైనా ఒకరు చదవండి గట్టిగా, మిగిలిన వారు దేవుని వాక్యాన్ని చూడండి. ఎస్, 6వ వచనం 2వ అధ్యాయము యోహాను సువార్త. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. చదవండి ఇంకా. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చాలు. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, ఈ స్థలంలోనికి మేము వచ్చాము. ఇది మా స్థలం కాదు, కానీ మీ నామాన్ని స్తుతించినట్లు ఇంతవరకు కీర్తనలు పాడారు నాయన. మా యాజక బృందం ప్రార్థించారు. మంచి వాతావరణాన్ని మీరు మాకు ఇచ్చారు, రక్షితని దయచేశారు. కూడి వచ్చిన పరిశుద్ధ బృందాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి వాక్యములో నుంచి వెలువడుతున్న విశ్వాసాన్ని దేవా ప్రతి ఒక్క హృదయాన్ని తాకనివ్వండి తండ్రి. నీ వాక్యము హృదయములో ఫలించినట్లు కృపద ఇచ్చేయండి. యేసు పేరట అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి అందరూ కలిసి ఆమేనని. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏంటి పెళ్ళికి ఈ వాక్యం చెప్తారు కదా? మా శాంతిరాజు పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. ఏంది అయ్యగారు ఏంది వాక్యం చెప్తున్నాడు, పెళ్లి వాక్యం అని. కరెక్టే, అది అంశమైతే పెళ్లి సబ్జెక్టే.
కానీ చాలా విషయాలు అందులో ఉన్నాయి. అందుకనే మిగిలిన విషయాలు ఏమీ చదవలేదు. నేను ఈ స్థలములో మీకు పరిచయం చేయాలనుకున్న శుద్ధీకరణ అనేటువంటి ఒక మాట మీద మాట్లాడదామని నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుద్ధీకరణ ఏ సంఘమైనా అంగీకరించాలి. శుద్ధీకరణ ప్రతి క్రైస్తవ సంఘానికి అవసరమై ఉంది. శుద్ధీకరణం అనేటువంటిది ఏ మతానికైనా అవసరమే. ఎందుకనంటే ఏ మనుష్యుడు తను తాను పవిత్రపరచుకోకుండా పరలోకానికి వెళ్ళడు. కనీసం పూజ కూడా చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే శుద్ధీకరణ అనేటువంటిది చాలా అవసరమని దేవుని వాక్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జరిగిన సంఘటన ఏంటంటే, మనం వింటూ ఉంటే, ఇక్కడ మనం చదువుతూ ఉంటే, ఒక పెళ్లి జరుగుతూ ఉంది. అది కానా అనేటువంటి ఊరిలో. ఆ ఊరు ఎక్కడుందంటే గలిలయ ప్రాంతంలో ఉంది. కానీ ఈ గలిలయ మనుషుల్ని గురించి లోకాసు వార్త 13వ అధ్యాయం మనకి జ్ఞాపకం చేస్తుంది. వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు పరిశుద్ధులు కాదు, వీళ్ళు అపవిత్రమైనటువంటి వ్యక్తులు. యేసుని దేవాలయము పైకి తీసుకెళ్ళి కిందకి పడద్రోసేసి ఆయన బలవంతము చావు చచ్చిపోయాడని ప్రయత్నం చేశారు. కానీ వారి ఆలోచనలకు యేసు ముందే ఎరిగి ఆ ప్రదేశానికి వెళ్ళేవాడు కాదు. వీళ్ళెవరంటే ఈ గలిలయులు మనుషుల్ని బలవంతంగా చంపి రక్తాన్ని కూడా పీల్చుతారనమాట. అంటే నరుణ్ణి చంపటంలో, మనుషుల్ని చంపటంలో ఏమాత్రం కూడా వెనుకంజ వేసేవారు కాదు. అందుకని ఆ దినాల్లో గలిలయులు అంటే చిన్న చూపు ఉండేది. అర్థమైంది కదా? గలిలయులు అంటే ఎవరండి? చిన్న చూపు. అదే చూపు ఆ దినాల్లో ఈయన గలిలయుడు కాడా అన్నారు సిలువ వేయబడుతున్నప్పుడు యేసు ప్రభువుని. శిష్యుల్ని కూడా అపోస్తలుల కార్యాల్లో గలిలయ మనుష్యులారా అని పేతురు సంబోధిస్తాడు. సో గలిలయులేమి భక్తిని ఆశ్రయించిన వాళ్ళు కాదు, భక్తి చేయగలిగిన మనుషులు కూడా కాదు, భక్తిని అంగీకరించే వాళ్ళు కూడా కాదు. నేను అలాగని భక్తిహీనుడు అని చెప్తానంటే భక్తి వారికి తెలుసు కానీ చేయరు, అంతే. వీరిని ఇప్పుడు ఏమని పిలవచ్చు? మనము నామకార్థ క్రైస్తవులు అని పిలవచ్చా? ప్రియులారా, మనం ఒకరిని బాధ పెట్టడం అనేది కాదు, కానీ భక్తి తెలిసి భక్తి చేయకపోతే వారిని భక్తిహీనులు అని కీర్తనలు రాస్తాడు కీర్తనాకారుడు. భక్తి తెలిసి ఏం చేయకపోతే అండి, భక్తి చేయకపోతే, మీరు మాట్లాడతలేదు, కోపం వచ్చినట్టుంది మీకు. భక్తి చేయకపోతే వారిని ఏమని పిలుస్తుంది కీర్తనలు? భక్తిహీనులు అని రాయబడింది. అందుకే కీర్తనాకారుడైన దావీదు ఒక మంచి మాట వాడతాడు, దుష్టుల సాంగత్యం నాకు అసహ్యం, భక్తిహీనులతో నేనేం చేయను, పొత్తు చేయను, నిర్దోషినని వారి మధ్య నన్ను నేను అనుకుంటాను. ఇది 34వ కీర్తనలో మాట్లాడతాడు. సరే, ఇప్పుడు నేను వాటి వైపు వెళ్ళట్లేదు. అలాంటి ప్రాంతానికి యేసు ప్రభు వారు ఛాలెంజ్గా వెళ్ళాడు. చూసారా, మీకు అర్థమవుతుందా? తన్ను చంపేద్దాం అనుకున్న ప్రజల మధ్యకే తాను ఒక పెండ్లికి వెళ్ళాడు. ఇది క్రైస్తవ్యం. చప్పలు కొడతారా? మీకు ఇంక అర్థం కానట్లుంది. చంపేస్తాము అనుకున్న వారి మధ్యకు ఏం చేశాడు? ప్రభు తన 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళాడు. ఇంకా 70 మంది ఉన్నారు కానీ వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ అవసరత ఎంతమందికి అయితే ఉందో వారిని తీసుకెళ్ళాడు. ఈ శిష్యరికము, ఈ యొక్క తర్ఫీదు లేకపోతే వీళ్ళని సమకూర్చుకునే విధానం అంతా మనకి 1వ అధ్యాయంలో కనబడుతుంటుంది. 1వ అధ్యాయంలో వీళ్ళని పిలవటము, వీళ్ళని ప్రభులోకి నడిపించటము, వీళ్ళని విశ్వాసంలో నింపడము, వీళ్ళని తన శిష్యులుగా చేసుకోవడము, వచ్చి చూడమని తను నివాసం ఉంటున్నటువంటి నివాస స్థలానికి పిలవటము, ఈ 12 మంది యొక్క పిలుపు మనకి 1వ అధ్యాయంలో కనబడుతుంది. సో ఈ 12 మంది శిష్యుల్ని తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే పెండ్లి ఇంటి వారు పిలలేదు ప్రభువుని. ఎవరు పిలిచారు? మరియమ్మ పిలిచింది. మీకు విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఈ పెళ్లిలో మరియమ్మ యొక్క పాత్ర చాలా ఎక్కువ కనబడుతుంది. ఆయన తల్లి, ఆయన తల్లి, ఆయన తల్లి అనే పదం వస్తుంది ఇక్కడ, మీరు వినండి, చదవండి. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన తల్లి పెండ్లి కార్యక్రమంలో. సో
దీన్ని బట్టి బైబిల్ పండితులు ఏమంటారంటే ఈమె తాలూకా బంధువులు ఎవరిదో ఈ పెళ్ళి అంటారు. అంతే కదండి, మన బంధువుల్లోనైతేనే మనం ఏం చేస్తాం, కొద్దిగా యాక్టివ్గా పాల్గొంటాం, లేదంటే గిఫ్ట్ అట్టుకొని వెళ్ళి తినేసి వచ్చేస్తాం, అంతేనా? అదే మన సొంత బంధువులు అనుకోండి, మనకి రిలేషన్స్ అనుకోండి, మన స్నేహితులు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆ పెళ్ళికి ముందుగానే వెళ్తాం. అక్కడ పెద్దరికం కాదు కానీ అన్ని కార్యక్రమాలు బాధ్యతగా చేపడుతుంటాం. ఆ బాధ్యత మనము మరియమ్మ గారు ఇక్కడ కనబడుతుంది మనకి ఈ అధ్యాయంలో. సో అందుకని వారి దగ్గర బంధువుల తాలూకా పెళ్ళి అని అందరూ తలుస్తూ ఉంటుంటారు. మరియమ్మకి కావలసిన వారు, మరియమ్మకి అవసరమైన వాళ్ళు. అందుకే ఆమె ద్రాక్షారసం అయిపోయిన సందర్భంగా ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ద్రాక్షారసం చేయగలవు, చేయమని రిక్వెస్ట్ కూడా చేసింది. కానీ ప్రార్థన మాత్రం ఆలకించేది దేవుడు ఒక్కడే, అది మాత్రం ఎరుగుదుముగాక. ప్రార్థన ఆలకించేది ఎవరండి? దేవుడు ఒక్కడే. అది ఆదాము కాలం నుంచి కానీ, షేతు కాలం నుంచి కానీ, లేకపోతే ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే ప్రియులారా, ప్రార్థన ఆలకించే దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో కూడా పరిశుద్ధుల ప్రార్థనల గురించి రాయబడింది, పరిశుద్ధుల పాత్రను గురించి రాయబడింది, ప్రార్థనా పాత్రను గురించి. ఇప్పుడు ఏమీ నేను ఆ సబ్జెక్టులు మాట్లాడతలేదు, మీకు అర్థం అవడానికి కొన్ని విషయాలు ఈ వాక్య భాగం నుంచి తీసుకొస్తాను. సో ఈ మరియమ్మ తాలూకా బంధువుల యొక్క వివాహ కార్యక్రమానికి మనం ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే, అప్పటికి మరియ విధవరాలు. ఎవరిని పోగొట్టుకుంటాను? తన భర్త అయిన యోసేపు పోగొట్టుకుంది. అప్పటికి చనిపోయాడు ఆయన. యేసు ప్రభు వారికి 13 సంవత్సరాల వయసులో ఎవరు చనిపోయారు? తండ్రి కాడు కానీ తండ్రిగా పిలువబడిన, అందుకంటే యోసేపు ఆ మాట వాడతాడు, మరి కూడా ఆ మాట వాడతారు. లోకాసు వార్త 3వ అధ్యాయంలో మాట వాడతారు, నీ తల్లియు నీ తండ్రియు ఏం చేస్తున్నావు? 3 దినముల నుంచి వెతుకుతున్నామయ్యా నీ కొరకు. అంటే తండ్రిగా తను బాధ్యత తీసుకున్నాడు. తండ్రిగా ఆ జనసంఖ్యలో పేరు రాయబడింది, అందుకే ఆ మాటలు వాడతారు. సో యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారి 13వ ఏట చనిపోయినాడు. ఎవరు? యోసేపు. యేసుక్రీస్తు 13వ ఏట చనిపోయాడు. సో 13వ సంవత్సరం నుంచి, యేసు ప్రభు వారు 13వ సంవత్సరం నుంచి మరియమ్మ ఎలా ఉందో మనకు తెలుసా? విధవరాలిగా ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పెళ్ళికి విధవరాలను పిలుస్తారా? ఏమో మీకు అమ్మమ్మలు పిలుస్తారేమో, మా విజయనగరంలో అస్సలు రానివ్వరు. అది ఏ ఆచారం కానివ్వండి. బర్త్డేకి పిలుచుకుంటామా? పని మాట్లాడతలేదు. నేను మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా నేను ఒకవేళ ప్రసంగం చేస్తున్నానేమో కదా. ఒక విధవరాల్ని ఒక వివాహ కార్యక్రమానికి, శుభ కార్యక్రమానికి పిలుద్దామా? మాట్లాడండి. పిలుస్తారా? ఎవరైనా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ తల్లి గారు లేదా అమ్మమ్మ గారు బుర్రమే చేయేస్తానంటే ఒప్పుకుంటామండి? అసలు మనం ఒప్పుకుంటామో లేదు తర్వాత సంగతి. కానీ ముందే వాళ్ళు ఏం చేస్తారంటే తలుపు పక్కకో గుమ్మం పక్కకో ఏమవుతారు, వెళ్ళిపోయి దాక్కుంటారు. అమ్మ కార్యక్రమం అంతా అయిపోనివ్వండి, తర్వాత నేను వస్తాను అని చెప్తారు. అవునా కాదా? కొన్ని మెల్లగైనా మాట్లాడండి. ఏమో మరి విధవరాలను పిలవచ్చా? మీకు బైబిల్లో మీరు తిమోతి పత్రిక చదివితే విధవరాలకి యోగ్యత లేదు. విధవరాలకి దేవుడి దిక్కు తప్ప ఈ భూమి మీద దిక్కు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ ఈ విధవరాలకి ప్రియులారా ఈ పెళ్లిలో ప్రాధాన్యత కనబడుతుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, నేను విధవరాలని కాను. విధవరాలు తాను ఏమనుకోవాలి? నేను వైదవ్యపు వస్త్రాన్ని ధరించి దుఃఖపడేదాన్ని కాను, నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అని చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు తన రాజ్యంలో విధవరాలకు కూడా చోటిచ్చాడు, వేశ్యకి చోటిచ్చాడు, శంకర్లకు చోటిచ్చాడు, పాపులకి చోటిచ్చాడు. ఆయన చోటిస్తే
నీవెవరివి అభ్యంతరపరచడానికి? నిన్ను నీవెందుకు సిగ్గుపడుతున్నావు? ఎందుకు వెనుక వరుసలోకి వెళ్తున్నావు? అమ్మా, ఆశీర్వదించే చేతులు దేవుడు నీకు ఇచ్చాడు. భయపడక దీవించబడు. స్తోత్రం కలుగును గాక. అలాగైతే పాస్టర్ గారు చచ్చిపోతే పాస్టమ్మ గారి సంగతి ఏంటి? మాట్లాడరు. ఈ ఖమ్మానికి అటువైపు ఏదది కృష్ణా జిల్లా బోర్డర్ ఉంటుంది. పాస్టర్ జయరాజు గారిని ఒక ఆయన నాతో పాటు ట్రైనింగ్ అయిన ఆయన చనిపోయాడు అక్కడ. ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ పాస్టమ్మ గారు సంఘస్థులు పట్టించుకున్నందువల్ల గంప పట్టుకొని కొడవలు పట్టుకొని కోతకెళ్ళిపోయేది. ఆ సన్నివేశం నేను కళ్ళతో చూశాను. ఎందుకంటే ఆయన అంటే తన భర్త నాతో పాటు చదువుకున్నాడు బైబిల్ కాలేజీలో. నాకు బాగా పరిచయం. నా దగ్గరికి ఆయన వచ్చేవాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కారు ఆపి దిగి ఆమెతో మాట్లాడాను. ఎందుకు అట్లా చేశావు? అయ్యా, సంస్థ వాళ్ళు నన్ను బయటికి పెట్టేశారు, సంఘస్థులు కూడా నన్ను బయటికి పెట్టేశారు. వేరొక పాస్టర్ గారిని ఆ సంఘానికి పంపించడం ద్వారా ఇక నాకు వేరే ఆధారం లేక ఈ గంప పట్టుకొని బయలుదేరానని బోరుని ఏడ్చిందాన్ని. అంటే విధవరాళ్ళకి సమాజంలో బాధ్యతను ఏం చేశారు? విస్మరించారు. ఆమెను పక్కకు పెట్టింది, కులమాట కానివ్వండి, మతమాట కానివ్వండి. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అవకాశం ఇచ్చాడు. చెప్పలు కొడతారా? ఆయన గ్రంథంలో ఏమిచ్చాడు? విధవరాలకి అవకాశం ఇచ్చాడు. నువ్వు నిలబడు, నేను కార్యం చేయగలను. సిగ్గుపడతా ఉంటారు. మరి ఈ మాట నేను అడుగుతాను. నువ్వు పెళ్ళికి రావద్దు, ఒక ఇంటి గృహప్రవేశానికి రావద్దు, ఒక బర్త్డేకి రావద్దు, ఒక మ్యారేజ్కి రావద్దు, మరి ప్రార్థనకు రావచ్చా? క్వశ్చన్ అండి మీ ముందు. రావచ్చా? పర్వాలేదా? మరి ప్రార్థనకు వచ్చిన ఆవిడ, ప్రార్థన ఆలకించిన దేవుడు, ఎందుకు ఆమెను విస్మరిస్తున్నాం? ఈ మాట నేను మీకు చెప్పాలి కదా. ఏంటండి ఆధారం అని అడుగుతారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులో తల్లి తండ్రి కనబడతారు. ఆ తరువాత నీ తల్లియు నీ సహోదరులు ఇంట బయట నిలబడ్డారు నీ కొరకు. అక్కడెవరు లేరు? మరియా తాను మాట్లాడుతున్నప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నీ కొరకు వేచి చూస్తున్నారు ప్రభువా అని శిష్యులతో కబురు పెట్టింది ఆమె. వినబడుతుందా? అంటే మీకు క్లారిటీ ఇవ్వాలి కదా. ఆన్లైన్లో వెళ్తుంది, చాలామందికి తెలియాలి విషయాలు. అంటే అప్పటికే యోసేపు ఏమయ్యాడు? లేకుండా పోయాడు. ఇంకొక మాట కూడా మీతో క్లారిఫై చేస్తాను. అంటే ఇదన్నీ కూడా క్లారిఫై ఇవ్వడానికే. ఎందుకనంటే వాక్యమే మన అనుమానాన్ని సరిచేస్తాడు. శిలువ మీద తాను ప్రాణం పెట్టేటప్పుడు, రక్తం దారిపోస్తున్నప్పుడు యోహానుతో యేసు ప్రభు మాట్లాడిన ఒక మాట తెలుసా మీకు? ఇదిగో తల్లి, శిష్యుని చూసి ఇదిగో తల్లి. ఆ దినము నుంచి ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అంటే అప్పటికి ఎవరు లేరు. యోసేపు ఉన్నాడా లేడా? మరి ఉంటే అనాదిగా వదిలిపెడతాడా యేసు ప్రభు? ఇక 2, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లికి ఏం చెప్తున్నాడు? యోహాన్ని చూసి, ఆయన నీకు కుమారుడు, ఈ కుమారుడు చనిపోయాడు కదా, నీకున్నారు ఇంకో 3 కుమారులు, యోధా, యోసే అనేటువంటి కొంతమంది కుమారులు ఉన్నారు 3. వారు నిన్ను చూసే రకాలు కావు, వారు నిన్ను ఆదరించరు, వారు నీకు భోజనం పెట్టరు. నా ప్రియమైన శిష్యుడైన యోహాన్ అయితే నీకు భోజనం పెడతాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. రిలేషన్ని, బంధాన్ని తెంపేసేవాడు కాదు యేసుక్రీస్తు. బంధాల్ని, బాంధవ్యాల్ని కలిపేవాడు. ప్రార్థన చేయండి. మీ ఇళ్లల్లో మీ భర్తల కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అందుకే మనం పాడుతూ ఉంటాం, యూత్ పాడాలి. స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు.
నా దీన బాంధవుడు. ఆ మంచి పాట మీకు వచ్చో రాదు మరి. ఖమ్మానికును విజయనగరానికి దూరమేం కాదండి, దగ్గర ఇద్దరు తెలుగోలమే. సో నేర్చుకోవచ్చు పాటలు. సో వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, ఆ 2 వచనాలు మనకేం చెప్తున్నాయంటే, యోసేపు కన్ను మూశాడు. యోసేపు మరణము తర్వాత మరియ నడుంగట్టుకొని నిలబడింది. ఎవరి కొరకు అంటే పరిచర్య కొరకు. పరిచర్యలో ప్రభువుతో పాటు ఉండేది. ఆ కుటుంబ బాధ్యత భారము ప్రభువు భుజాల మీద పడింది. మరి సందర్భంగా 45 రోజులు ఉపవాసం చేస్తున్నాడు మన యవనస్తుడు. ఎంతవరకు తండ్రి బాధ్యత తల్లి బాధ్యత తన భుజాల మీద వేసుకుంటాడు? కూటం పెట్టి నాకే చెప్తారా వాక్యం అని అడుగుతాడేమో ఒకవేళ ఆయన. మరలా చెప్తున్నాను, వాక్యం 2 అంచెలు ఖడ్గం. బాధ్యతలు ఉండాలి, భారం ఉండాలి. తన 12 సంవత్సరాల ప్రాయములో 13వ సంవత్సరపు వయసులో కుటుంబ బరువు అంతా ఎవరి మీద వేసుకున్నాడు? యేసు ప్రభువు తన భుజం మీద వేసుకున్నాడు. వేసుకొని అందుకే కొన్ని చిత్రపటాలు మనకు చూపిస్తుంటాయి. పని చేసేవాడని, కర్ర పని చేసేవాడని, గొర్రెలు కాసేవాడని చిత్రపటాలు చూపిస్తూ ఉంటాయి. చరిత్ర కూడా మాట్లాడుతుంది. 30 సంవత్సరాల వరకు ఆయన ఏం చేశాడంటే ఆ బరువుని, ఆ బాధ్యతని మోసి కుటుంబాన్ని నడిపించుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మనమే అనాసక్తి చూపుతూ ఉంటాం, భర్త విడిచిపెట్టి తిరుగుతున్నాడని. వద్దు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆయన బాధ్యత తీసుకుంటాడు, ఆ భారాన్ని పంచుకుంటాడు. కానీ నీ పట్టుదల వదలొద్దు. దేవుడు నీకు ఆశ్రయం ఉండును గాక. స్తోత్రం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. నా మాట ఒకవేళ నువ్వు నమ్మకపోయినా, మీ పాస్టర్ గారి మాట నమ్మకపోయినా, యవనస్తుడి మాట నమ్మకపోయినా, దేవుని మాట మాత్రం నమ్ముదురుగాక. ఎందుకంటే ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు. కొంత పుస్తక జ్ఞానము, ఆలోచన ఉన్నవాళ్ళంగా ఈ విషయాలు మీకు చెప్పగలం. 13 సంవత్సరాల వయసులో ప్రాయములో ప్రభు అయిన యేసుక్రీస్తు కుటుంబ భారాన్ని భుజాన మీద వేసుకొని అరిమత యోసేపుతో కూడా పనిచేశాడు. నమ్ముతారా మీరు? అరిమత యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాన్సాక్షన్స్ వ్యాపారం చేసేవాడు ఆయన. అందుకే ఆయన వ్యాపారాన్ని గురించి కూడా మనకి కొన్నిసార్లు దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో ఆ మాటలు మాట్లాడతాడు. నాణెముల గురించి మీకు అర్థమైంది కదా. వ్యాపారాన్ని గురించి మీరు అక్కడ పెట్టి మీరు వస్తే నేను వడ్డీతో పాటు వసూలు చేసేవాడిని కదా, మీరు ఎందుకు చేయలేదు దాన్ని? ఇవన్నీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు. 30 సంవత్సరాల వయసు వరకు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఎక్కడ కనబడలేదు మీ ప్రభువు, ఎక్కడ మీకు దొరకట్లేదు అంటారు. ఉన్నాడు, చదువుకొని ఆయన. ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు మాయమైపోయేది కాదు. దానికి చిలవల పలవలు అల్లొద్దు. ఆయన కుటుంబ బాధ్యతను తీసుకొని తన భుజాల మీద వేసుకొని 30 సంవత్సరాల వరకు, 30 సంవత్సరాలు ఎందుకని అడుగుతారేమో ఒకవేళ. మీరు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. యూద ఆచార ప్రకారంగా 30 సంవత్సరాలు పూర్తయితేనే తప్ప సన్హెద్రిన్ సభకి వెళ్ళరు, బోధకుడికి వెళ్ళరు, యాజకుడిగా చేయబడరు. మళ్ళా చెప్పనా, వయసు నిండుగా 30 సంవత్సరాలు పూర్తయితే తప్ప సన్హెద్రిన్ సభకి మెంబర్షిప్కి పోటీ చేయడానికి హక్కు లేదు. 2, యాజకత్వం చేయడానికి దేవాలయంలో అడుగుపెట్టి ఏ పని చేయడానికైనా ఆయన యోగ్యుడు కాదు. 3, దేశ నాయకుడు అవ్వాలనుకున్న ఆ 30 సంవత్సరాలు పూర్తవ్వాలి. అందుకే ఆయన 30 సంవత్సరాల అనంతరం ప్రభు సేవలో పరిచయం అయిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి విషయాలు మన క్రైస్తవ్యం అంటే తెలుసుకోగలిగితే ప్రియులారా, నమ్మగలం. 30 సంవత్సరాల ప్రాయంలో వచ్చాడు. అప్పటికి ఆయన ఎవరో తెలియదు ఎవరికి. కానీ 33.5 సంవత్సరాల ప్రాయంకి ప్రపంచమంతటికి ఆయన పరిచయం అయిపోయాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందా? 30 సంవత్సరాల ప్రాయములో ఎవరికీ తెలియదు. కానీ 33.5 సంవత్సరాల ప్రాయానికి ఏమైపోయింది?
ప్రపంచానికి ఆయన ఎవరో అర్థమైపోయింది. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్పనా, నేను 30 సంవత్సరాలకే ఎందుకు ప్రభు పరిచర్య స్టార్ట్ చేశాడంటే, యాజకుడిగా చేయబడాలంటే ఎన్ని సంవత్సరాలు నిండాలండి? 30 సంవత్సరాలు నిండాలి. దేవాలయములో పరిచర్య చేయటానికి కావాల్సిన వయసు, సంహెద్రిన్ సభకు మెంబర్ కావాలి అంటే 30 సంవత్సరాలు పూర్తవ్వాలి. ఇశ్రాయేలు దేశంలో ఒక నాయకుడు ఒక సమాజ మందిరంలో బోధించాలన్నా, ఒక రాజకీయపు నాయకుడు కావాలనుకున్నా, ఒక కుల పెద్ద కావాలనుకున్నా, ఎందుకంటే ఆ దినాల్లో కులము అనేది కాదు కానీ గోత్రపు పెద్దలు అంటారు. ఆ దానికి ఎన్నిక చేయబడాలంటే ఎన్ని సంవత్సరాలు పూర్తయి ఉండాలి? 30 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అప్పుడే ఇశ్రాయేలు దేశం, ఇప్పుడు కూడా ఆచారం ఉందండి, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఆ 30 సంవత్సరాలు పూర్తయితేనే కానీ రానివ్వరు యాజకత్వానికి. అది ఇందులో బాధ్యత ఎక్కువ తల్లిది. ఒక ఆడబిడ్డనైనా ఒక మగబిడ్డనైనా తీర్చిదిద్దే బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లి. దాదాపు 18 సంవత్సరాల వరకు తల్లి శిక్షణలో పెరుగుతారు పిల్లలు, తండ్రి శిక్షణ కాదు. కనుక పిల్లాడి తాలూకా ప్రేమాభిమానాలు, అనురాగాలు, ఆప్యాయతలు, అన్ని కోరికలు కానివ్వండి, ఇష్టాలు కానివ్వండి, తల్లికి తెలిసినట్లు తండ్రికి తెలియవు. ఇందులో మా ఇస్రాక్ గారు 0, పాస్టమ్మ గారు అయితే మాత్రం తెలివైంది అనుకుంటాను. అంతేనా? అంటే ఎవరైనా సరే, చాలా ఇళ్లల్లో తల్లులు ఎందుకు బాధ్యత వహిస్తారు అంటే, మనం అనుకోకుండానే వాళ్ళ ఆచారాన్ని ఏం చేస్తున్నాము? ఫాలో అవుతున్నాం, పాటిస్తున్నాం. సో తల్లి యొక్క ఆలనలో, తల్లి యొక్క పాలనలో, తల్లి యొక్క అనురాగములో పిల్లలు పెరుగుతారు. అందుకే తల్లి తీర్చిదిద్దగలదు, ఆయన ఏమవుతాడు, ఆమె ఏమవుతాడు. సో ఇంత మీకు ఎందుకు చెప్తానంటే, మరియ యొక్క ప్రత్యేకత, అమ్మ అనే ప్రత్యేకత ఈ కానాను పెండ్లి విందులో మనకు ఎక్కువ కనబడుతుంది. అందుకే ఆ తల్లి యొక్క ప్రత్యేకతను గురించి జ్ఞాపకం చేస్తున్నాను. సో దేవుని వాక్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రియులారా మనకు అర్థమవుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ పెండ్లి విందులో ప్రభువు అమ్మని గద్దించాడన్నట్లుగా చెప్తారు. నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. మనకి తెలుగు వ్యాకరణం 10th పాస్ అయిన వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. జస్ట్ 10th క్లాస్ చదువుకున్న పిల్లలు తెలుగు వ్యాకరణం ఎప్పుడైనా మీరు చదివితే అవి ఎక్కువ ఇందులో కనబడతాయి. కామాలు, ఫుల్ స్టాపులు, ఆశ్చర్యార్థకాలు, అపాస్ట్రోపియస్, ఇవన్నీ కనబడతాయి మనకి. ఎందులోనా? ఈ 2వ అధ్యాయము ఈ మొదటి 10 వచనాల్లో. యూదుల బైబిలు ఏం చెప్తుందంటే, అందుకే ఇంగ్లీష్ తప్పనిసరిగా చదువుకోవాలి. ఆ పక్క తెలుగులో ఉన్న బైబిల్ని పక్కన ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకొని చదివితే అర్థం. నాకు మొదట నేను చదవటం అది, అంటే ఇంగ్లీష్ నేర్చుకుందామనో ఫారిన్ వెళ్దామని కాదు. దేవుని దేవాళ్ళు వెళ్ళలేదు ఫారిన్. నా కుమారుడే 16 సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్లో ఉన్నాడు. వెళ్ళాలని ఆశ లేదు. అమ్మగారు పిల్లలు వెళ్ళారు. వెళ్ళాలని నాకు అంత ఆరాటం లేదు. నాకు ఒక ఏమైనా ఆశ ఉంటే పరలోకానికి వెళ్ళాలి. అది అక్కడికి వెళ్తే మళ్ళీ రాను. అది మీకు తెలుసు, అందరికీ తెలిసిందే. అక్కడికి వెళ్ళాలంటే ఒకటే ఆశ, ఇశ్రాయేల్ దేశం వెళ్ళాలని కానీ, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళాలని, కొడుకు దగ్గరికి వెళ్ళాలని నాకు ఉండదు. అలాగైతే నేను ఎప్పుడో నేను ప్రభు పరిచర్యకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే న్యూజిలాండ్లో సెటిల్ అయిపోవలసిన వాడిని, లేకపోతే కెనడాలో సెటిల్ అయ్యేవాడిని. ఆ 2 దేశాలకి నాకు ఆఫర్లు వచ్చాయి. కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేసి విరమించుకున్నాను. ఎందుకంటే నన్ను దేవుడు
తెలుగు ప్రజల కొరకు నేను నిన్ను పిలిచాను, ఏర్పరచుకున్నాను అన్నాడు. సో అందుకే తెలుగు ప్రజల మధ్య వాడబడుతుంటాను. సో వాక్యంలోకి మనం వచ్చినప్పుడు నాతో నీకేమి పని అనే పదాన్ని అమ్మ పనిచేసే సమయం ఉంది, కంగారు పడకు అన్నాడు. వెంటనే ఆ మాటకి తల్లి ఏం చేసిందంటే శిష్యులను చూసి ఆయన మీతో చెప్పింది చెయ్యండి అంది. అక్కడ అర్థం చేసుకోండి వాక్యం. నాతో నీకేం పని. ఇప్పుడు ఎవరైనా మీ లాంటి వచ్చి ప్రజలాడయ్యా అని నన్ను అన్నారు అనుకోండి, నాతో నీకేం పని అమ్మ అంటే ఏం చెప్తారు? మాట్లాడరు. నెక్స్ట్ టైం ఆ విజయనగరం పాస్టర్ గారు వస్తున్నాడంటే వస్తారా? అమ్మో ఆయన ముఖం మీద గద్దించాడమ్మా, ఎందుకమ్మా ప్రజలాడు చెప్తున్నావు, నాతో నీకేం పని అమ్మా, మీ అయ్యగారి దగ్గరికి వెళ్ళమ్మా అన్నాడు అంత గట్టిగా. అనరా? మీరు అనకపోతే మీరు మిరపకాయలు తిన్నవాడు కాదు. ఖమ్మములు అవరిక గ్యారంటీ కోపం వస్తుంది. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఆ పదం ఏంటంటే నాతో నీకేమి పని అనే పనే కంటే, మాట కంటే, అమ్మా పంచేదు, టైం ఉంది, తొందరపడద్దు అని ప్రభువు చెప్పగానే అప్పుడు ఆ పనిని గ్రహించిన తల్లి, స్తోత్రం కలుగునుగాక, పనిని గ్రహించిన తల్లి, దేవుని చిత్తమును గ్రహించిన తల్లి, దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తున్న తల్లి వెంటనే శిష్యుల్ని చూసి, పరిచారకులను చూసని రాయబడిందండి. ఎందుకంటే అప్పటికి వాళ్ళు శిష్యులు కారు. పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు డౌట్ 5వ వచనం చదవండి, డౌట్ క్లారిఫై అయిపోద్ది. 5వ వచనం అందులో చదవండి. ఒక్క మాట, యేసు ప్రభువు వారు తల్లిని గద్దించాడు అని చెప్తుంటారు మన వాళ్ళు. ఎవరుంటుండగా గద్దించుంటాడు? ఆ పరిచారకులు ఉంటుండగానే గద్దించారా లేదా? అక్కడే కదండి ఉన్నారు. ప్రభువు కూడా పరిచారకులు ఉన్నారు. గద్దించాడు ప్రభు అనుకుందాం. నెక్స్ట్ ఆ పరిచారకులు చెప్తే వింటారా? ప్రభువే నిన్ను ఏం చేశాడు? గద్దించాడు, ఇంక నువ్వు చెప్తే మేమేనారా అంటారు. సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీరు దీర్ఘంగా ఆలోచించకండి. ఒక గద్దింపుతో వారు మాట వినరు, కానీ వారు మాట విన్నారు. ఎవరి మాట? ప్రభువు మాట కాదు, తల్లి మాట విన్నారు. ఏమని? ఆయన మీతో చెప్పింది చేయడానికి. కానీ ప్రభు ముందుకెళ్ళారు. ప్రభు వెనకాల ఉన్నవాళ్ళు ప్రభు ముందుకెళ్ళి చేతులు కట్టుకున్నారు. సరే ఏం చెప్పారు? చేయమంటారా? అమ్మగారు పంపించారు అన్నారు. అవును, ఆ బాణలు తీయండి, వాటిని కడగండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవ్యములో ఒక అద్భుతం చూడాలనుకుంటే వినయము, విధేయత చాలా అవసరం. సంఘానికి, కుటుంబానికైనా, సంఘానికైనా, సండే స్కూల్ టీచర్కైనా, ఒక యవన పిల్లలకైనా, దేవుని కార్యము చూద్దామనుకున్న సహోదరుడా ఏమవసరమై ఉంది? వినయము, విధేయత. ఇది నేను గట్టిగా చెప్పట్లేదు, కానీ వాక్య అభిషేకముతో కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాను. కానీ వినయము, విధేయత అన్నది చాలా అవసరమని మరియ గుర్తు చేస్తుంది. కోపాలు, ఆవేశాలు, తగాదాలు, కయ్యాలు ఇవి సంఘానికి మంచివి కావు, క్షేమం కావు. అవి కుటుంబమైన, సంఘమైన, పట్టణమైన. వాటి వల్ల దేవుని కార్యాలు ఆగిపోతాయి. దేవుని కార్యాలకు అడ్డుబండలవి. కానీ వినయము, విధేయత, స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. మీకు బైబిల్ తెలుసు కదా, మరియా నువ్వు గర్భవతి అవుతున్నావు, నీ గర్భవాసమందు కుమారుడు పుడతాడు, ఆయన ప్రజల కొరకు తన ప్రాణం పెడతాడు, ప్రజల పాపాల కొరకు తన రక్తం దారిపోస్తాడని మత్తయి సువార్త, లూకా సువార్త వచనములను బట్టి మరియకి సందేశం వెళ్తే మరియ అడిగిన మాట ఏంటి తెలుసా అండి? నేను పురుషుని ఎరుగని దానిని నాకు ఎలా సాధ్యం అని అడిగింది. అప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటంటే, కరెక్టే నువ్వు అన్నది, కానీ పరిశుద్ధాత్మ వలన జరిగేది అన్నది. స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో మరికి తెలుసు. ఆమె ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూర్చున్నటువంటి వివరణ తెలియక, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేక ఏదేదో మాట్లాడుతున్నారు. మరియకు ఆ యవ్వన ప్రాయములో, ఆ 14 నుంచి 16 సంవత్సరాల ప్రాయములో పరిశుద్ధాత్మ అనుభవం బాగా ఎరుగును. అందుకే లూకా సువార్తలో ఆ మాట వాడుతుంది, ప్రభు మాట నా పట్ల జరుగునుగాక. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేయగలడో మరియకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకు పరిశుద్ధాత్మ అభిషేకము లేనోలు గారు వాళ్ళు. మోషే కాలము నుంచి కూడా పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన మనుషులు వాళ్ళు. స్తోత్రం కలుగునుగాక. నా తోటి యాజక బృందానికి, క్రైస్తవ సమాజానికి నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఆదిమ సృష్టిలోనే ఆత్మ అభిషేకం ఉంది. విస్మరిస్తున్నారు అభిషేకాత్మని, విడిచిపెడుతున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో ఒక సబ్జెక్టుని లాస్ అవుతున్నాం. క్రైస్తవ్యమా, నువ్వు లాస్ అవ్వద్దు. తండ్రి అయిన దేవుడిని నమ్మిన వ్యక్తివి, కుమారుడైన దేవుడిని నమ్మిన వ్యక్తివి, పరిశుద్ధాత్మను నమ్ముదువుగాక. కానీ పరిశుద్ధాత్మ అనుభవము కలిగిన మరియ వలె నేటి మార్తలు, సలోమీలు ఉందురుగాక. నీకు డౌట్ అయితే ఆదికాండ 1వ అధ్యాయం 2వ వచనం చదువుకో. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను, వెలుగు కలుగుగాకని పలుకగా వెలుగు కలిగెను. కలిగించినోడెవడు? పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పలు కొడదామా? విస్మరిస్తున్నారు. ఎందుకో నాకు తెలియట్లేదు. నేను ఒక అన్యుణ్ణి. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మాభిషేకంతో నింపబడ్డాను. ఇంకా అప్పటికి నాకు బాప్తిస్మమే లేదు. నీళ్ల బాప్తిస్మం నేను చెప్తున్నాను కదా, అన్యుణ్ణని. నా పేరు కృష్ణారావు. అప్పటికి చదువుకుంటున్నాను, కాలేజీ స్టడీస్లో ఉన్నాను, 18 సంవత్సరాల వయసు. ఒక ఇంటిలో పాస్టర్ గారు కూడా లేడు, ఒక బ్రదర్ నడిపిస్తున్నాడు, కంజరి కొడుతున్నాడు. ఆయన శక్తి చేత కాదనను, బలముతోనిది కాదనను. నేనేంటి యవనస్తుడిని కదా, చక్కగా మంచిగా పౌడర్ రాసుకొని ప్రార్థనకు వచ్చాను. ఎందుకంటే ఆ కాలేజీ లైఫ్ అది వేరే. ఆ లైఫ్ని గురించి మరి మాట్లాడే బుద్ధి కాదు నాకు. ప్యాంట్ నలిగిపోకూడదని, చక్కగా నలిగిపోకూడదని ఇలా పెట్టుకొని కూర్చొని చక్కగా చూస్తున్నాను గుడ్లు తెరిచి. నా దగ్గరికి వచ్చి సహోదరుడు అన్నాడు, తమ్ముడా మోకరించు అన్నాడు. నాకు అలవాటు, ఎవరైనా పెద్దవారు చెప్తే దాన్ని నేను త్రోసివేయను. ఇప్పటికీ నాకున్న అలవాటు, త్రోసివేయను, అంగీకరిస్తాను. ఆయన చెప్పిన మాటకి మోకాళ్ళ మీదకి వచ్చాను. అంటే ఇలా మోకరిస్తే, ఇప్పుడు ఆయనలా మోకరిస్తే ప్యాంట్ నలిగిపోద్దని మోకాళ్ళ మీద నిలబడ్డాను. అంటే అర్థం, నిలబెట్టు, అలాగా అలా నిలబడ్డాను. అలా నిలబడి చప్పట్లు కొడుతున్నాను. అర్థమైందా మీకు? ఎందుకు? మంచి చొక్కా వేసుకొని, మంచి ప్యాంట్ వేసుకొని, మంచి పౌడర్ రాసుకొని, మంచి కర్లింగ్ హెయిర్ పెట్టుకొని వచ్చాను కదా, సోగ్గాళ్ళలాగా. నలిగిపోకూడదు. యేసుప్రభు ఏం చేశాడు? చక్కగా నలిపేశాడు. ఆ ప్రార్థన కూటములో దేవుని మహాదయ. ప్రియులరా, ఒక 10x15 అనుకుంటా రూము. ఆ రూము చుట్టూ రాత్రి 10 అయినా సరే మోకాళ్ళ మీద తిరుగుతున్నాను. మోకాళ్ళ చెప్పల మీద ప్యాంటు ఏమంటుందండి,
రగిలిపోయింది, ముక్కలు లేచిపోయింది, ప్లస్ మోకాళ్ళ మీద ఉన్నటువంటి ముక్కలు కూడా లేచిపోయినాయి. 15 రోజులు 12 రోజులు ఆ మోకాళ్ళు బాగు చేసుకున్నాను. కాలేజీకి వెళ్ళేవాడిని గాను. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియని నా జీవితానికి ఆ రాత్రి పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కలిగింది. ఈ మాట వాడొచ్చా? ప్రభు మరి క్షమించను గాక. నడిపించిన ఆయనకి కూడా పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఆయన పేరు పౌలు గారు. అన్నయ్య అని పిలుస్తాను. బైబిల్ తర్వాత కొన్ని నన్ను ఆయన సేవలో బాగా తిప్పాడు. దైవం సేవకుడితో పాటు ఆయనకు మంచి సత్సంబంధం ఉంది. ఆయనకి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఆయన కంజరి కొట్టడం వచ్చు, పాట పాడడం వచ్చు, నడిపించడం వచ్చు. ఆ నడిపింపుల్లో నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. ఎంత ఆనందించాడు. స్తోత్రం కలుగును గాక. నేను కహాని చెప్పడానికి రాలే. అయ్యా మీకు నేను ఒక 10,000 ఇస్తాను, కథ చెప్పండి అని చెప్తే 10,000 ఇచ్చినా సరే చెప్పనేమో. ఎందుకంటే నేను దేవుని న్యాయపీఠం దగ్గర నిలబడాలి కదా. నాకు తెలియదు భాషలు ఎలా మాట్లాడాలో, నాకు తెలియదు గంతులు వేయటం, నాకు తెలియదు. మోకాళ్ళ మీద ఉండిపోయాను. రాత్రి 10 అయింది. అందరూ నన్ను అలాగా, యవనస్తుడు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరైనా. అంతకుముందు నేను ఆర్ఎస్ఎస్ క్రైస్తవ వ్యతిరేకిని. ప్రభు స్వరం పిలుస్తుంది నన్ను, వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండు అంటే. మా ఇంటి పోలీస్ క్వార్టర్స్లో, ఏపీఎస్పీ పోలీస్ క్వార్టర్స్లో మేడ మీద 46వ ఇంట్లో ఉన్నాను, చదువుకుంటున్నాను కాలేజీ స్టడీస్ని. 43వ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనకి దిగి వచ్చాను. నా అనుభవ సాక్ష్యం నేను చెప్పుకోవడానికి నాకు హక్కు ఉంది. నేను మాట్లాడతాను. నా సాక్ష్యం నేను తప్ప మరెవరు చెప్పినా అది సత్యం అవదు. నా సాక్ష్యం నేను చెబితే ఏమవుతుంది? అది సత్యం అవుతుంది. నా సాక్ష్యం సత్యం అని చెప్పడానికి ఇప్పటికే ఆ ఇంటి ఓనరమ్మ ఉంది, ఆ ఇంటి పిల్లలు ఉన్నారు, ఆ సమాజం, ఆ క్రైస్తవ సంఘం మాకు దగ్గరలోనే ఉంది. వాళ్ళు ఇలా వాడబడుతుండడం చూసి కూర్చొని ఏడుస్తారు. మా మధ్య మా చేతుల మీదుగా పుట్టిన బాబు దేవుని చేత వాడబడుతున్నాడని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ అనుభవాన్ని ప్లీజ్ వెక్కిరించద్దు, వేళాకోళం ఆడద్దు. నువ్వు అంగీకరించకపోయినా నేనేమనుకోను. ఎందుకంటే బైబిలు చక్కగా మాట్లాడిన మత్తయి సువార్త 12వ అధ్యాయం అనుకుంటాను. మనుషులు చేయు ప్రతి పాపాన్ని రాబోవు దినమందు, రాబోవు తరమందు, యుగమందు క్షమించబడును గాని పరిశుద్ధాత్మను దూషించు వానికి ఈ యుగమందైనా రాబోవు యుగమందైనా. శాంతిరాజు అర్థమవుతుందా? తెలుసా వాక్యం నీకు? ఈ యుగమందైనా రాబోవు యుగమందైనా ఏమి లేదు, క్షమాపణ లేదు. ఎందుకు ఆ పాపాన్ని ఒడిగొట్టుకుంటావు సోదరుడా, యాజకుడా, క్రైస్తవ సంఘమా? కళ్ళకి కనబడుతున్న దేవుని వాక్య అనుభవాన్ని త్రోసిపుచ్చుకొని ఏం అనుభవించడానికని? ఈ రాత్రి మీరేదో పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలని కాదు నా ఆశ. ఒకడున్నాడు, ఆయన కార్యం చేయగలడు. నమ్ముదము గాక. నమ్మకపోతే ఆశ్చర్యపోవుదురు గాక. అంతే. సో మరియా, ఈ సబ్జెక్ట్ కూడా పూర్తి చేసేదేవ్వండి. పరిశుద్ధాత్మ కూటంలో కూర్చుంది. ఎవరు? యేసు తల్లి అయిన మరియా. ఈ మాట నేను మీతో మాట్లాడినా ఏమనుకోరు కదా, ఎవరేమనుకోరు కదా. అనుకుంటే ఏముంది? ఆమె యోహానికి తల్లి అయిన తర్వాత మారు మనసు వచ్చిందని చెప్పండి, కొట్టండి. ఎవరికి తల్లి అయ్యాక? యోహానికి అప్పగించబడిన తర్వాత యోహాను యొక్క శిష్యరికములో విశ్వాసమందు బలపరచబడి పరిశుద్ధాత్మ కూటములో కూర్చున్నగాక. ఆమె మరి మధ్యాహ్నం ఈ రాత్రి వాడిన నేను పదవాన్ని, ఏ సహవాసానికి వెళ్తున్నావమ్మా?
యోహాను సహవాసమా లేకపోతే కొడుకుల సహవాసమా? ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. ఎవరి శిష్యరికంలోకి వచ్చాక ఆమె పరిశుద్ధాత్మతో నింపబడింది చెప్పండి. యేసు ప్రభు కలువరి శిలువలో యోహానుకి అప్పగించాడు తన తల్లిని. ఎక్కడికి తీసుకెళ్ళాడు యోహాను? అమ్మ, మేము మేడగదిలో ప్రార్థన చేస్తున్నాం, నువ్వు కూడా వస్తే మంచిది కదా, ఆత్మతో నింపబడతావు కదంటే, ఎందుకు రాను బాబు? వచ్చింది, ఆత్మతో నింపబడింది. స్తోత్రం కలుగును గాక. నేను మాట్లాడుతున్నదంతా వాక్యం. వాక్యానికి నేను అతికించినవి కావు, వాక్యానికి నేను అంటించినవి కావు. కట్ పేస్ట్ అనే ఆ కంప్యూటరైజర్ నా దగ్గర ఉండదు. సత్యం మాట్లాడుతున్నాను. అయితే మరి అయ్యా, ఆ మరియమ్మ సంగతి ఏంటని అడుగుతారు. తనకి 3 కుమారులు భౌతికంగా ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ బాధ్యతను మోసుకునేటప్పుడు సరిపడింది ఆమెకి. అంటే మన కుటుంబ బాధ్యతలు మనకు చాలా మాట్లాడతలేదు. మన కుటుంబ బరువులు మనకి 2 పిల్లలు, 1 భర్త, సరే చాలా మనకి. వాటితో మనం కాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంక పక్కింటి వారితో పని ఉండదు ఇంక మనకి. అలాగే మరియమ్మకి ఆ భారమే ఎక్కువైపోయింది. 3 కూతుర్లు 2 కుమారులు. 3 కుమారులు 2 కూతుర్లు. ఆ భారంతోనే జీవితం నడిపేసింది. కానీ దేవుని సంతోషిస్తున్నాను దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆమె దూత ద్వారా చెప్పబడిన మాటకు లోబడింది కనుక ప్రభువుతో వెంటే ఉంది. అందుకే ఆమె జీవితాన్ని చదవండి, తప్పులేదు. అంటే బైబిల్ గ్రంథం ఒక్కటే మనకి దేవుడు ఇచ్చింది కాదు, ఇంకా ఉన్నాయి కొన్ని పుస్తకాలు. యూదుల ఆచారాల్లో 9 బైబిళ్ళు ఉన్నాయి. అంటే చదవమని మీకు నేను చెప్పట్లేదు. మన శాంతిరాజు లాంటి వాళ్ళకి చదువుకున్నాడు కనుక వాళ్ళకి చెప్తున్నాను, తెలుసుకోండి. తెలుసుకోగలిగితే మనము ఇంకా చాలా విషయాలు గ్రహించుదుముగాక. అది ఇవన్నీ అయ్యగారు చెప్పాడంటే అయ్యగారు చదువుకొని వచ్చాడు కనుక చెప్పగలుగుతున్నాం. సో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆమె అలిగి కోపగించి వెళ్ళిపోలేదు. ఈరోజు సంఘాల్లో ఆ దెయ్యము, ఆ జాడ్యము, ఆ జబ్బులు బాగా కనబడుతున్నాయి. ఎవరేమనకూడదు. ఈ మాట నేను అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మోటుగా ఉంటుందేమో. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత వీటేమంటారండి, ఈ పక్కన ఉంటాయి కదా జోరేగా ఇవా, అదే సైడు వస్తాయి కదా, కళ్ళపూసలు వస్తాయి. ముఖం మీద 2-3 మచ్చలు కనబడతాయి. అద్దం దగ్గరికి వెళ్ళి వాటిని చూసుకొని అద్దాన్ని పాల్గొట్టేద్దామా, తుడిచేసుకుందామా? మాట్లాడతలేదు. ఇక మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే సంఘానికి వస్తున్నారు, సంఘాన్ని బద్దకొడుతున్నారు. తప్పులను ఏం చేసుకోలేకపోతున్నాము, సరి చేసుకోలేకపోతున్నాము. సరి చేసుకుందాము గాక. సరి చేసుకునే మనసు దేవుడికి ఇచ్చిన గాక. సరి అయిపోతే గొర్రెపిల్ల పెండ్లి విందులో పరలోకంలో ఉందము గాక. ఆమె సరే, ఆమె కోపగించకుండా శిష్యుల వైపు తిరిగి వారికి ఒక మాట చెప్పింది. అయ్యా, మీరెవరో నేను తెలియదు, నేను ఎవరినో మీకు తెలియదు కదా. సరే, ఆయన నా కుమారుడు, ఆయనకి నేను తల్లిని, దయతో ఆయన మీతో చెప్పింది చెయ్యి. స్తోత్రం కలుగును గాక. మనందరం ఇక్కడ దేనికి ఉన్నాము చెప్పండి? ఆయన మనతో చెప్పింది చేయడానికి ఉన్నామా, లేదా బైబిల్ చెప్పడానికి ఉన్నామా? మాట్లాడతలేదు. తీసేద్దాం కొన్ని పేజీలని. కొంతమందికి ప్రకటన గ్రంథం అంటే పడదంట, తీసేయమంటున్నాను. కొంతమందికి దానియేలు గ్రంథం అంటే పడదంట, తీసేయమంటున్నాం. తీసిస్తే నీ బైబిల్లో తీసేస్తావు, కానీ ప్రపంచపు బైబిల్లో నుంచి అవి తీయబడవు. సరి చేసుకుందాం, ఆయన మాట విందాం, ఆయన చెప్పింది చేయుదముగాక. ఆమె ఈ మాట ఇంకొకటి నేను ఛాలెంజ్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. ఈ శిష్యులు అందరూ ప్రభు శిష్యులు గారు.
ఈ శిష్యులు అందరూ ఎవరి శిష్యులు గారు? మీకు తెలియాలని మాట్లాడుతున్నా. ప్రభు శిష్యులు గారు. మీరు 1వ అధ్యాయము ప్రియులరా 37వ వచనం చదవండి. 1వ అధ్యాయం 35 నుంచి చదవండి. 35 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. మరునాడు బైబిల్ని దయచేసి తెరవండి. బైబిల్ని తెరవండి. నేను మళ్ళీ ఇంకోసారి వచ్చేటప్పుడు వివరాలు మాట్లాడతాను. ఈ రోజుకి కొద్ది విషయాలు చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 9:30 అయిపోయింది. ఎందుకంటే నేను మరి మాట్లాడిన సబ్జెక్ట్ చాలా ఎక్కువ కదా. అంటే నాకు తెలిసినటువంటి విషయాలు మాట్లాడక తప్పలేదు, మాట్లాడాను. చదవండి. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ రాత్రి ఈ మాటలు స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇస్సాకు అనేటువంటి మీ దైవజనుడిని మీరు వెంబడించకండి గుడ్డిగా. ఆయన దైవజనుడో కాడో, దేవుడు ఆయన ద్వారా కార్యాలు చేస్తున్నాడో లేదో తరచి పరిశీలన చేసి మీరు వెంబడించుదురుగాక. ఆమేన్. ఏదో 4 రోజులు ప్రార్థన పెట్టి కూడిక పెట్టి వెళ్ళిపోయిన రకాలు చాలా మంది ఉంటారు. అలాంటి వారు మనం కాకూడదు. నిక్కచ్చి దేవుని అభిషేకాన్ని పొందిన, దైవ దర్శనాన్ని పొందిన వాళ్ళం మనం. సో వారు ఏం చేశారంటే త్యాగము చేసి పరిచర్య కొరకు పిలువబడ్డారు. ఏ పనైనా చేయమన్నా వాళ్ళు ఏం చేయగలరు? చేస్తారు. బాణలు కడగమన్నా శాంతిరాజు ఇజ్రాయెల్ వచ్చావు కదా, దీక్షలు కడగబట్టి కడుగుదువా? వెంటనే ఆవిడ ముఖం, అయ్యో మీరు ఆ పని చెప్పరుగా, కడుగుతావా? కష్టం. కానీ ప్రభువు పరిచర్య కొరకు కూర్చోరైనా ప్రభువు పరిచర్య కొరకు పిలువబడిన వారము ఏది చెప్పినా ఆ పని చేయటానికి యోగ్యులమని ఎంచుకుంటాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో శిష్యులకి చెప్పగానే ఏం చేశారంటే 6 రాతి బాణాలను తీసుకున్నారు. అవి బయటికి తీసి కడిగేవి కావండి. ప్రతి సిస్టర్ చాలా విచిత్రంగా చూస్తున్నారు. తెల్లారి మాకు కొళాయిలు వస్తాయి కదండి, కడిగేయడం పెద్ద కష్టమే కదా. అమ్మ కడగడానికి భూమిలో పాతి పెట్టబడిన రాతి బాణలు, తులిపించబడిన రాతి బాణలు. అంటే పాతకాలం, అంటే ఇప్పుడు వారికి తెలియదు కానీ, అంటే మా చిన్నప్పుడు ఆవులకి అంటే పశువులకి దానా వేయడానికి, కుడితి పెట్టడానికి భూమిలో పాతి పెట్టేవారు. దేన్ని? గోళాలని. ఎందుకంటే అవి మూతితో ఏం చేస్తుంటే పగలగొట్టేస్తాయని గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టి దాన్ని కప్పేవాడు. అది కడగడం కష్టమే. ఎందుకు కడగడం అంటే కింద లోపల నీళ్ళని బయటికి 6 రాతి బాణలు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఒక మాట రాయబడింది. ఆ మాట కొరకే నేను ఆ వాక్యం చదివించాను. చదవండి మరొకసారి 6వ వచనం. 6వ వచనం. శుద్ధీకరణాచార ప్రకారం అది పట్టు 6 రాతి బాణలు ఉంచబడి ఉండేది. అంటే దాదాపు ఒక తూము అంటే 16 లీటర్లు, 15 నుంచి 16 లీటర్ల నీళ్లు పోస్తే ఒక తూము అవుతాయి. ఎన్ని తూములను రాయబడింది? కొంతమందికి కేజీ ఎత్తడానికి కష్టం అంట. ఈ పని చేయమంట కదా, కేజీ పట్టుకోవడానికే కష్టమై. కానీ ఎన్ని లీటర్లు అని చెప్పాను? ఒక రాతి బాణలో 2 3 అంటే 45 లీటర్లు పడతాయి. అంటే ఆల్మోస్ట్ మన వాటర్ క్యానే కదా. డబుల్ 20 లీటర్లే వాటర్ క్యాన్. డబుల్ అంటే ఆ 2 పెట్టినటువంటి వాటర్ క్యాన్ అంత బరువు. కష్టమే కడగడం, కానీ కడగడానికి ఇష్టపడ్డారు. ఏ ఆచార ప్రకారంగా? ఒకసారి ఆ మాట చెప్పండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం. యూదులకి ఒక ఆచారం ఉంది.
ఆచారం ఏంటో చెప్పి ముగించేస్తాను, కంగారు పడిపోకండి. అందుకే అంటుంటాను కొన్నిసార్లు మీతో, వాక్యాన్ని బాగా చదువుకోండి. మనకిష్టానుసారంగా శుద్ధీకరణ పనికిరాదు. మనకు నచ్చిన నీళ్లతో కడిగడానికి అవదు. ఆల్రెడీ వాడబడి పక్కన పడేసిన రాతి బాణాన్ని యూదులు ఏం చేస్తారంటే తమ ఆచార ప్రకారంగా శుద్ధి చేస్తారు. ఆ శుద్ధి చేసే మాట విధానమే మీకు చెప్తాను, వినండి. ఏంటి ఆ విధానం అంటే, మామూలు నీళ్ళతో కడుగుతారు. గ్లాస్ ఏమైనా ఉందా? కప్పు ఇవ్వండి. ఈ కప్పు ఇవ్వండి. కప్పు ఇదే ఒక పాత్ర. ఇది యూదుల శుద్ధీకరణాచారం చేయబడాలి అంటే తమ ఇంటిలో ఉన్న నీళ్లతో ముందు కడుగుతారు, తోముతారు. అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎండలో ఆరబెడతాం. అంతే కదండి మనం చేసే పని. యూదుల శుద్ధీకరణ అది ఒప్పుకోదు. వాళ్ళకి తొలకరి వాన, కడవరి వాన అని రెండు వర్షాలు కురుస్తాయి. ఈ రెండు బైబిల్లో మనకు రాయబడతాయి. కీర్తనల్లో రాయబడింది తొలకరి వాన దీవెనలతో కప్పునని, కడవరి వాన కొరకు ప్రార్థన చేయమని యోవేలు గ్రంథంలో రాయబడింది. సో వారు ఆ రెండు వానల నీటిని తమ మేడ మీద దాచిపెడతారు. మీకు అర్థమవుతుంది. ఏ నీళ్ళతో పడితే ఆ నీళ్లతో వాళ్ళు కడిగేవాళ్ళు కాదు. కడిగితే శుద్ధీకరించబడవు. ఒక పాత్ర శుద్ధీకరించబడి దేవుని కార్యానికి సిద్ధంగా ఉండాలి అంటే ఆ నీళ్లతోనే కడగబడాలి. ఆ నీళ్లతో కడగబడితేనే దేవుడు వాటిని నీళ్లతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన కార్యము చేయగలడు. ఇక్కడ మీరు గ్రహించవలసిన చాలా విలువైన విషయం, మీ నీళ్లతో మీరు తోమండి. తోమిన తరువాత మళ్ళీ ఆ శుద్ధ జలముతో ఏం చేయండి? కడగబడండి. కడగబడిన తరువాత ప్రశస్తమైన నీళ్లతో నింపండి. అదే చెప్పాను కదా, ఆ కడవరి వానతో తొలకరి వానతో ఏం చేయండి? దాన్ని శుద్ధీకరించండి. దాన్ని ఏం చేస్తారంటే ఇశ్రాయేలీలు మనము వర్షం పడితే వీధుల్లో వదిలేసినట్లు వదిలేరు. వాళ్ళు పడిన వర్షాన్ని ఏం చేస్తారంటే తమ ఇంటి చుట్టూ పడిన వర్షాన్ని ఒక బాణలో దాస్తారు. దాన్ని పంపింగ్ చేసి మేడ మీదకి పెడతారు. అది ఒక పవిత్ర జలముగా 6 మాసాలు దాచుకుంటారు. మళ్ళీ కడవరి వాన వచ్చే వరకు ఏం చేసుకుంటారు? ఆ నీళ్లనే దాస్తారు. ఆ నీళ్లతో శుద్ధీకరిస్తారు. అప్పుడు మాత్రమే అది పవిత్రపరచబడతాయి. అప్పుడు దేవుడు వాటి మీద చెయ్యి వేసి ఆశీర్వదిస్తాడు. యాజకుడు వచ్చి చెయ్యి వేసి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. మీ పాస్టర్ గారు శాంతిరాజు గారు తర్వాత మాట్లాడతారు అలాంటి విషయాలు. దేవుడు ఒక కార్యము జరిగించాలి అంటే ఏ నీళ్లతో పడితే ఆ నీళ్లతో కడగబడితే కుదరదు. ఆ శుద్ధ జలముతోనే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శుద్ధ జలాన్ని గురించి హెస్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథములో రాయబడింది. నీ మాలిన్యం పోవునట్లు నీ మీదకి నేను ఏం జల్లిస్తాను? శుద్ధ జలం జల్లిస్తాను. ఇవి రాయబడ్డాయి. ఈ వాక్యాలు ఏవి జాన్మార్గ్ గారు చెప్పినవి కావు, విజయనగరం పాఠాలు కావు. ఇవి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నీలో రాతి గుండె తీసేస్తాను, మాంసపు గుండె నీకు ఇస్తాను. నీ అందు నా ఆత్మను ఉంచుతాను, నా వాక్యము నా ఆజ్ఞలు గైకొనమనిగా చేస్తాను. నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను నీ మీద శుద్ధ జలం చల్లుతాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాటను దేవుని సేవకుడిగా, ఒక అనుభవనీయుడైన దేవుని సేవకుడిగా, 45 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో ఉన్న దేవుని సేవకుడిగా ఏ నీళ్లతో కడగబడ్డావు సహోదరి? ఏ నీళ్లు నీకు శుద్ధి చేశాయి? ఏది పడితే అది బాప్తిస్మం అవదు, ఏది పడితే అది శుద్ధీకరణ అవదు. దేవుని కార్యాలు జరగట్లేదని దేవుని మీద నిందేస్తావు, దైవజనుడి మీద నిందేస్తావు, నా మీద నిందేస్తావు. వద్దు. ఇవన్నీ మన తప్పిదాలే. శుద్ధ జలములో కడుగుబడుదువు గాక. దేవుడు తన కార్యము జరిగించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.
ఆమె తలలు వంచుదామా, కళ్ళు మూసుకుందామా, ప్రార్థిద్దామా. స్తోత్రం కలుగునుగాక. స్తుతి నాయన. ఎవరికి వారే ప్రియుల నోళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని, ఒకవేళ లేచి నిలబడగలిగితే సంతోషిస్తాను. దేవుని సేవకుడిగా కుర్చీలో ఎంతసేపు కూర్చున్నాం, లేచి నిలబడదాం ప్రభు పాదాల దగ్గర. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవా అద్భుతాలు జరగట్లేదని అవిశ్వాస పడుతున్నాను, అద్భుతాలు నువ్వు చేయలేకపోతున్నావని సనుగుతున్నానయ్యా. నా ఇంట్లో కార్యాలు జరగలేదని నేను సనుక్కుంటున్నాను అయ్యా. ఈ రాత్రి నీవు చేయగల సమర్థుడు అని, నువ్వు చేసే శక్తివంతుడు అని, నువ్వు చూపే కృప గొప్పదని, నీవు అద్భుతాలు చేయడానికి ఎప్పుడూ ఉన్నావని మేము నమ్ముతున్నాం. అయితే మా శుద్ధీకరణ కాదని, మా పవిత్రత కాదని, మా నీతి కాదని ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మేము గ్రహించగలుగుతున్నాము. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఆయన పరిశుద్ధ జలము, ఆయన పరిశుద్ధ వాక్యము, ఆయన యొక్క నీతిమంతుడైనటువంటి ఆయన రక్తము నీ మీద ప్రోక్షించబడి నీ మాలిన్యము శుద్ధి చేయబడుగాక. ఈ రాత్రి ఆ అభిషేకము నీ మీదకి, ఈ సమాజం మీదకి వచ్చునుగాక. ఆయన కార్యములు జరిగించడానికి ఎప్పుడు సమర్థుడే. దేవుణ్ణి అవిశ్వాస పడుతూ దేవుని మీద నింద వేయొద్దు. హీఈస్ ఏబుల్, ఆయన సమర్థుడు. ఆ అసమర్థత మన దగ్గరే ఉంది. మన దగ్గర ఆ అసమర్థత ఉంచుకొని, ఆ బలహీనత ఉంచుకొని, ఆ శుద్ధీకరణ చేయబడక ఆ దోషమాన్ని, ఆ పాపాన్ని కప్పుకొని దేవుడు అద్భుతం చేయాలంటే అది కానాను పెండ్లి విందైనా, అది నీ గృహమైనా, అది దేవుని సంఘమైనా కార్యము జరగడం ఆలస్యమవుతుంది. కానీ కార్యము చేయటానికి ఆయన సమర్థుడని ఈ రాత్రి ఎరుగుదుముగాక. స్తోత్రం 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 కలుగునుగాక. ప్రతి ఒక్కరితో కామనెట్లో వివాహం గురించి చూసినట్లయితే మరి గురించి చెల్లిస్తున్నాం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నీవు యూదుల ఆచారం లేఖనగా శుద్ధీకరణ చేసే విషయంలో ఏ నీతితోనూ శుద్ధీకరించబడుతున్నావు. దేవుడు నీతో దేవుడి జాతిగా నీతిగా మాట్లాడడానికి శుద్ధ జలం సాగుండాలి. అవును ప్రభువా, ఆ శుద్ధ జలంలో నీ అవిత్రత కానీ నీ సకలాన్ని ఆ శుద్ధ జలంలోంచి దేవుడు కొట్టి వేస్తాడని దేవుడి రాత్రి నీతో మాట్లాడాడు. తన శ్వాసలో నుంచి జాతిగా మాట్లాడాలని కలిగి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. వచ్చింది సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి సతీష్ వచ్చి ఈ వాక్యం కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఇంతవరకు నేను ప్రేరేపించినటువంటి ప్రతి మాట చొప్పున ప్రభా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఆనాడు గర్దించాను కానీ సమాజం అనుకుని ఉండొచ్చు, కానీ వినయము కలిగినటువంటి జీవితము మా జీవితాల్లో ఉండటకు ఒక మాదిరిని కలబరిచినట్టుగా మేము చూస్తా ఉన్నాను. ఆయన ఈరోజు ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో తల్లిదండ్రుల యొక్క విధేయతను వినయము కలిగి జీవించినట్టు సహాయం చేయండి. సంఘ సేవకుల యొక్క పెద్దల యొక్క వినయము కలిగినటువంటి యొక్క స్వభావము ధరించుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆయన ఏ యొక్క శుద్ధ జలము చేత ఆయా యూదుల ఆచారము ప్రకారము శుద్ధ జలము
శుద్ధీకరణ జరుగుతూ ఉన్నారో ప్రభా, ఆ శుద్ధీకరణ మా జీవితంలో జరుగునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. మేమైతే మా యొక్క ఆలోచనలు మా యొక్క హృదయానుసారంగా ప్రవర్తిస్తున్నాం, కానీ నీవు ఇచ్చినటువంటి ఆ శుద్ధీకరణ మా జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నది నాయన. ఈరోజు మా జీవితంలో ఏదైతే శుద్ధి చేయబడి అవసరంతో ఉన్నదో అట్టి శుద్ధీకరణ జరుగును గాక. ఏ పాప బంధకం అయితే, ఏ బలహీనత అయితే, ఏ రుగ్మత అయితే, ఏ రోగం అయితే మా జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నదో నజరేయుడైన యేసు నామములో శుద్ధీకరించబడును గాక. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక. అయ్యా, ఇక్కడ జరిగిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ రాత్రి ఒక ఆశీర్వాదకరమైనటువంటి రాత్రిగా ముద్రించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక్కడ జరిగిన ప్రతి బిడ్డ జీవితాలలో ఈ రోజు చెప్పబడిన ప్రతి మాట ఫలించినట్లు సహాయం చేయండి అయ్యా. ఏదైతే ఉన్నారో అది క్రియల రూపంలో వచ్చినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం ఆయన. అయ్యా, దేవదాసుని ఇంకా మంచి ఆరోగ్యము చేత దర్శించండి. అనేక ప్రాంతాలు, అనేక సంవత్సరాలు అయ్యా మీ యొక్క కృప ప్రకటించబడినట్లు, వారి ద్వారా ప్రకటించబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి బలముగా నిలబెట్టుకుని ఇంకా అనేక మందికి దేవుని కనుక మార్చండి. ఇక్కడ జరిగినటువంటి సంఘమును వీళ్ళందరినీ చేతికి అప్పగిస్తున్నాను ఆయన. ఆశీర్వదించండి, నీలో స్థిరపరచండి, బలపరచండి, అనేక మందికి సాక్షిగా నిలబెట్టుకుని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.